కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొద్దునిద్ర పత్తి రైతులకు శాపంగా మారింది. ఈ ఏడాది భారీ వర్షాలతో తక్కువ దిగుబడి రాగా వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనే దిక్కు లేకుండా పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లుల సమ్మెతో రైతులు పంట విక్రయించడానికి ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్ నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లు యాజమాన్యాల సమ్మెతో పత్తి కొనుగోళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే సీసీఐ నిబంధనల పేరుతోటి అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతుంది. మరోవైపు జిన్నింగ్ మిల్లులను కూడా సీసీఐ అనేక నిబంధనలతో ఇబ్బంది పెడుతుండటంతో సమ్మెకు వెళ్ళాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 34 కాటన్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబ్లాయపల్లి వద్ద ఉన్నటువంటి శ్రీ బాలాజీ కాటన్ మిల్ వద్ద ఉన్నాం. ఇక్కడికి రైతులు ముందుగానే సీసీఐ సంబంధించినటువంటి కపాస్ కిసాన్ యాప్లో బుక్ చేసుకొని ఇక్కడికి పత్తిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిల్లు సమ్మె ఉంది, మేము కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారం రోజుల ముందుగానే ఈ రోజున అమ్మేందుకు యాప్లో బుక్ చేసుకున్నామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంత పత్తి పండించారు, ఇక్కడికి యాప్లో బుక్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చినాక ఏం చెప్తా ఉన్నారు? మేము 40 క్వింటాలని బుక్ చేసుకున్నాం. 40 క్వింటాల పత్తి అందాదగా దానికి తగ్గొచ్చు, దానంతా ఉండొచ్చు, అంత తీసుకొని వచ్చినాం. మేము నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి పత్తి లోడ్ చేసుకొని నైట్ 8:30, 9 గంటల వరకు ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసే వరకు గేట్కు పేపర్లు అంటించి ఉన్నారు. సరే ఇది ఏందో ఉంటుందిలే, పొద్దుగాల తీసుకుంటే తీసుకోవచ్చాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక చిన్న గేట్ ఒకటి తెరుచుకొని అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా ఏం చెప్తున్నారంటే, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇప్పుడైతే కొనలేము, మాకు పైనుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ మేము తీసుకుంటాం, మేము కొనమంటలేము, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, బంద్ ఉంది, సమ్మె ఉంది మొత్తం అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే రైతులకు చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని బండ్లు ఆగిపోయినాయి. ఒక్కొక్క బండికి ఇంచుమించు వాపస్ వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు. వాపస్ వెళ్ళాలంటే వెళ్ళలేము కదా. మళ్ళీ ఈరోజు ఈ నుంచి ఇంటికి మళ్ళీ ఖాళీ చేసుకొని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ తీసుకొని రావాలంటే ఇంచుమించు 25,000 నుంచి 26,000 వరకు ఖర్చు అవుతుంది. అదంతా రైతు మీదే పడుతుంది. అదంతా కాకుండా కొనాలి, ఎట్టి పరిస్థితుల్లోనే కొంటే ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు అయినా సరే వెయిట్ చేసే అంత ఓపిక ఉంది. కొనాలి, కొంటే మంచిగా ఉంటుంది. దయచేసి ఎట్లన్నా సరే కొంటే మంచిగా ఉంటుందని మా కోరిక. మాది కౌకుంట్ల మండలం అంపంపల్లి. ఒక 3 ఎకరాలు వేసినాం సార్. 25, 26 క్వింటాలు, 27 గంటల వరకు 27 గంటల వరకు తీసుకొచ్చిన. అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సోమవారంకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్నాం. ఈ సోమవారం వచ్చినాం, వారం రోజులు. అయితే వీడికి వచ్చినాక ఏమంటున్నారు, ఇట్లా మిల్లు బంద్ ఉంది, సమ్మెలు జరుగుతున్నామని అన్నాడు సార్ దగ్గర అడిగితే. సార్ మేము ఇట్లా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇట్లా వచ్చేసినాం సార్ అని చెప్పి అన్నాం. మాకు మెసేజ్ రూపకంగా కానీ ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే తొక్క రాకుంటే ఇప్పుడు తీసుకొని వచ్చినాం సార్ అని చెప్పి అన్నాం. అంటే ఇక మేమేం చేయలేము, దానికి చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు సార్. దీనికి ఏంది పరిష్కారం? మేము కూలీలను పెట్టుకొని తొక్కొచ్చి ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకొచ్చి అన్నీ వేసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక కాదంటే ఎట్లా సార్? సార్ వాళ్ళు వచ్చి అడిగితే ఈరోజు సమ్మె జరుగుతుంది, బంద్ అన్నారు సార్. మళ్ళీ వచ్చిన రైతులలో ఏం కావాలని అడిగినాం సార్. స్లాట్ బుక్ చేసినాం. మీరు ఫస్ట్ రాత్రి మెసేజ్ అని పెట్టాలి, ఏమైనా న్యూస్ చేస్తానంటే తొక్కుని ఆపుకొని ఉంటుంటే ఇక్కడికి వచ్చినాక ఏం చేయలేకపోతున్నాము. రైతులను నష్టపోకుండా ఏదైనా మార్గం చూపించండి, ఎట్లా అనుకోనండి అని చెప్తున్నాం సార్. నేను 3 ఎకరాలు వేసిన సార్. 3 ఎకరాలు వేసిన సోమవారం నాడు 10 దిన నాడు వచ్చినాము. 10 దినానికి ఇలా డేట్ వేసి ఇచ్చిండ్రు, తీసుకొచ్చినాము. మాకు తెలిస్తే తేకుంటే ఈడికి వచ్చి చేసుకున్నాం. తక్కువలో 3,000 4,000 5,000 అవి మాకు 15,000 15,000 మాకు నెత్తి మీద పడతాయి. చాలా ఆగమ ఆగుతున్నాం చూడు. కాటన్ మిల్లు వద్దకు వచ్చిన తర్వాత ఈ పత్తి కొనుగోలు చేయట్లేదనని విషయం తెలిసిందని, ఇక్కడికి రాకంటే ముందే చెప్తే మాకు దాదాపుగా ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, పత్తిని ట్రాక్టర్లో తొక్కేయడానికి కూలీల డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలేవని, వారం కిందనే స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా మాకు నిన్న సమాచారం ఇస్తే కూడా మేము ఇక్కడికి తీసుకురాకుండా ఉండేవాళ్ళమని రైతులు చెప్తున్నారు. రైతులు ఇక్కడికి వచ్చినా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వారికి ఈసారి కనీసం పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకము పత్తి రైతులకు శాపంగా మారింది. వారు ఈ సీజన్కు సంబంధించి పూర్తిగా పత్తి పంట వేసినటువంటి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అనేక కొర్రీలు పెడుతున్నటువంటి సీసీఐని సంప్రదించి ఇటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు లాభం
రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.